వెల్కమ్ టు KL9 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పుష్ప 2 సక్సెస్ క్రెడిట్ డైరెక్టర్ సుకుమార్ దే, అల్లు అర్జున్. అప్పటి ప్రజారాజ్యమే నేడు జనసేనగా రూపాంతరం చెందింది. మెగాస్టార్. ఢిల్లీ ఎన్నికలపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు. ఎన్నికల్లో మీరు ఇచ్చిన ఉచిత హామీల సంగతేంటి చంద్రబాబు? కన్నబాబు ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో పేదలు, మత్స్యకారులు, మధ్యతరగతి వర్గాలకు పెద్దపీట. ఎంపీ సీఎం రమేష్. మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపిన మాఫియాపై 4 కీలక నిందితులను అరెస్ట్. మంత్రి అచ్చెన్నాయుడు రైతుల నడ్డి విరిచారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు. పుష్ప 2 సక్సెస్ క్రెడిట్ డైరెక్టర్ సుకుమార్ దే అని అల్లు అర్జున్ అన్నాడు. పుష్ప 2 తెలుగు ఇండస్ట్రీని గర్వపడేలా సుకుమార్ చేశాడని చెప్పారు. థ్యాంక్స్ మీట్లో సుకుమార్ గురించి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. First, and thank you for almost taking care for 5 years. మా అందరినీ 5 ఏళ్ళు మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ మైత్రి యూనిట్. అండ్ మర్చిపోకుండా ప్రత్యేకంగా అందరికంటే ఫస్ట్ వచ్చిన షూటింగ్, మా అందరికంటే ఫస్ట్ వచ్చిన మా చెర్రీ గారు, లాస్ట్ వెళ్ళే చెర్రీ గారు, లాస్ట్ 5 ఏళ్ళుగా నేను చూస్తున్న, అంటే ఎవరో ఒకరు ఉంటాం. కొన్ని రోజులు డైరెక్టర్ గారు లేకపోవచ్చు, కొన్ని రోజులు కొరియోగ్రాఫర్ లేకపోవచ్చు, కానీ కొన్ని రోజులు నేను లేకపోవచ్చు, కొన్ని రోజులు మీరు ఆర్టిస్ట్ లేకపోవచ్చు, కెమెరామెన్ లేకపోవచ్చు, కానీ ప్రతిరోజు ఎవరు ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఈ సినిమాని రన్ చేసిన, అంత ఎనర్జీ ఇచ్చిన చెర్రీ గారికి థ్యాంక్ యూ. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చెప్తే పేరు పోద్ది, మర్చిపోతాను. ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేసిన వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అవుట్డోర్, ప్రొడక్షన్, డ్రైవర్స్, అసలు ఏ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అవ్వండి, కెమెరామెన్ డిపార్ట్మెంట్ అవ్వండి, ఎవ్రీ సింగిల్ డిపార్ట్మెంట్ హ్యాస్ వర్క్ సో హార్డ్ ఫర్ దిస్ ఫిలిం. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ పేరున. అండ్ ఇట్స్ ఆల్సో నాట్ జస్ట్ షూటింగ్లోనే కాదు, ద ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్, డిఏలో కావచ్చు, డబ్బింగ్లో కావచ్చు, లేదంటే మన పబ్లిసిటీ టీమ్స్ కావచ్చు, సినిమాకి బ్యాక్ ఎండ్ ఎంతోమంది పనిచేశారు, మ్యూజిషియన్స్ అవ్వచ్చు. టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ థ్యాంక్ యూ టు ఎవ్రీ డిపార్ట్మెంట్. And of course my personal AA team, thank you guys, thank you. And of course my chief technicians, I'll start with none other than my childhood friend Devi Shri Prasad. Thank you Devi. ఎప్పుడైనా సాంగ్స్ మిలియన్లో చూస్తే అబ్బా మిలియన్స్ ఎలా చేస్తానని అనుకున్నా, నేను బిలియన్ అంటే ఏంటో చూపించావు. థ్యాంక్ యూ Devi. Pushpa cannot be Pushpa without you. Thank you. అంటే how do I say, అసలు ఫీలింగ్స్ అనాలా, ఊ అంటావనా, శ్రీవల్లి అనాలా, లేదంటే పుష్ప అనాలా, లేదంటే ఏమనాలి, కిసిక్ అనాలా? దేవి, ప్రజారాజ్యం సమయంలో రాజకీయంగా రాజు కీలకంగా ఉండేవారని చెప్పారు. అప్పటి ప్రజారాజ్యమే నేడు జనసేనగా రూపాంతరం చెందిందని చిరు అన్నారు. అందుకు తనకు ఆనందంగా ఉందన్నారు. అప్పుడు కరాటే రాజుకు అవకాశం ఇచ్చాను, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయంటూ స్టేజ్పై కామెంట్స్ చేశారు. ఏం కాదు, ఈ సినిమా బ్లాక్ బస్టర్. రామ్ నారాయణ గాడ్ బ్లెస్. అండ్ తర్వాత ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 17 ఏళ్ళు అయిపోయింది కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయంగా జై జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది. అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. వాళ్ళ అబ్బాయి
ఇలా సినిమాలోకి వస్తాడు అని కూడా చెప్పాడు. నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి, అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు, చాలా చిన్నవాడు అనుకుంటా విశ్వక్సేన్. బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో, మరి అంత దూరంలో ఉన్న హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలాగ ఆకర్షితులయ్యో తెలియదు. ఇంత నువ్వేనో అన్నమాట. దిల్షుక్ నగర్ అమెరికాకి దగ్గర అనిపిస్తుంది, దిల్షుక్ నగర్ అంతవరకు. సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్, అటు రైటింగ్ కానివ్వండి, అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి, యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి, ఇన్ని ఉన్న వ్యక్తి ఇంటి పట్టును కూర్చోలేరు. ఖచ్చితంగా పరిశ్రమ రావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి, ఇక్కడ తన సత్తా చాటుకోవాలి, తన జెండా పాతాలి. అది అండ్ అలాంటి అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోయాడు. ఇంకా ఈ సినిమా తర్వాత ఆడవాళ్ళ గుండెల్లో మగవాళ్ళ గుండెలో స్థానం సంపాదించుకుంటాడు. కొంచెం ప్రౌడ్గా అనిపిస్తాడు. కాబట్టి నాలాంటి కూడా కొంచెం అలా చూసే అవకాశాలు ఉన్నాయి. రైట్, చాలా సంతోషం. ఈ సినిమాలో నటించేటువంటి మన సింగ్ గారు, అభిమన్యు సింగ్ గారు. సో ఫెంటాస్టిక్ సార్, you look so tough and you are given a little comedy also. You did it fantastic. I could gauge with the small expressions. And then దిలీప్ గారు, మనం 30 years దిలీప్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. జనసేన అన్నప్పుడల్లా ఆయన మొహం చాలా ఆనందంతో ఉంటుంది. సో జన సైనికుడు. అండ్ పృథ్వీ గారికి, అలాగే మా పాత స్నేహితుడు ఆ పృథ్వీ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కళ్ళు అందులో అనుష్క ఆకాంక్ష చాలా గ్లామర్గా కనిపించింది. అలాగే కామాక్షి, ఇక నేను మర్చిపోలేని పేరు. ఢిల్లీ ఎన్నికలపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. దేశ రాజధానిలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. చంద్రబాబు పీఎం మోదీకి లొంగిపోయారని, చచ్చిన తర్వాత ఆయనకు నరకం తప్పదన్నారు. ఇక జగన్కు విజయసాయిరెడ్డి, షర్మిల ముంచేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. Number 6, Chandrababu Naidu. To be frank, very powerful leader we know. Finally, after 50 days in prison, surrendered, compromised, singing Modi song. Mamata Banerjee was defeated, almost imprisoned many of our candidates, but compromised a little bit, did not surrender. Finally, Kejriwal, the true legendary, unbelievable political leader of this country, who stood alone. I knew him. He hosted me at his home. I didn't reveal that. We discussed so many things. He went with Chandrababu and KCR, and I told him, if you go with the corrupt leaders, you will become corrupt and you will be defeated. Who else is there? Naveen Patnaik, Prime Minister candidate, defeated, finished. Advani, BJP Prime Minister candidate, completely finished. Arun Jaitley, BJP candidate, killed. Sushma Swaraj, BJP Prime Minister candidate, gone. Rahul Gandhi is next Congress candidate. They disqualified him. I filed a bill. I wrote a letter to CJ, 8-page, proving they reversed the case. He is alive, but Congress, Sonia Gandhi leadership never going to change. Congress is never going to be united. So 10 of the top 10 political parties, some of them surrendered, still alive. Example, Chandrababu Naidu, Nitish Kumar. Most of them present, like Lalu Prasad Yadav and Kejriwal.
So what is the Indian future now? Democracy dead, secularism is suffering, economy is completely dead. With borrowed bubble money, India is surviving, states are surviving. Judiciary is completely influenced. Time to change. K.A. Paul is the only answer with global success. I know the problems, I have the solution, and I can solve it. బటన్ నొక్కడాలు ఉచిత హామీలు పనికి రావని చంద్రబాబు ఇప్పుడు అంటున్నాడు. మరి ఎన్నికల ముందు మీరు ఇచ్చిన ఉచిత హామీల సంగతేంటి చంద్రబాబు అని కన్నబాబు ప్రశ్నించారు. ఓడినప్పుడు ముఖ్యమైన నాయకులు మేము రాజా నీతిజ్ఞులు, రాజకోవిదులు అని చెప్పుకునేవాళ్ళు, రాజకీయ పండితులు అని చెప్పుకునేవాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారనడానికి నిన్న ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లే ఉదాహరణ. చాలా ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు చూస్తే అసలు ఆయన గతాన్ని కన్వీనియంట్గా మర్చిపోతారా, అసలు గతమే గుర్తుండదా అనే పెద్ద ప్రశ్న ఉత్పన్నమైంది. సడన్గా నిన్న కేజ్రీవాల్ ఓడిపోయిన వెంటనే ఆయన కొత్త రాగాన్ని తీసుకున్నారు, మళ్ళీ కొత్త పల్లవులు అందుకుని రైట్ టైము రైట్ లీడర్షిప్ మోడీ గారి గురించే ఈ దేశం కోసం మోడీ అన్నట్టుగా మళ్ళీ కొత్త కీర్తనలు పాడడం మొదలుపెట్టారు. అసలు ఈ రైట్ టైము రైట్ లీడర్షిప్ మోడీ అనేది ఈయన ఎప్పుడు గుర్తించాడు అని నేను అడుగుతున్నా. ఈయన ఎప్పుడు గుర్తించారు రైట్ టైం రైట్ లీడర్షిప్ అనేది? 2019 ఎన్నికల ముందు 2018లో కేజ్రీవాల్ గారు వచ్చి ఇదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. కేజ్రీవాల్ అంత గొప్ప నాయకుడు లేడని ఈయన కీర్తించారు. అసలు చంద్రబాబే ఒక పెద్ద దిక్సూచని ఆయన చెప్పారు. అదే 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి 2025లో ఇప్పుడు ఎన్నికలు జరిగే నాటికి కంప్లీట్గా ప్లేట్ ఫిరాయించి అసలు మోడీ లేకపోతే అంటూ ఆయన మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు. ఏంటి ఈయన మోడీ గురించి గతంలో ఏం కీర్తించారు, ఈయన అభిప్రాయాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. గతం అనేది కూడా మర్చిపోకూడదు కదా అని నేను ఒకసారి లోపలికి వెళ్తే, గత 11 సంవత్సరాలుగా మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందిస్తున్నారు. అయితే 2017, 2018, 19లో ఆయన సరైన నాయకుడు కాదు ఈ దేశానికి అని చెప్పింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. పైగా ఆయన చెప్పాడు, ఈ దేశంలో మోడీకి సవాలు విసిరిన మొట్టమొదటి నాయకుడు మనమే. కేంద్ర బడ్జెట్లో పేదలు, మత్స్యకారులు, మధ్యతరగతి వర్గాలకు పెద్దపీట వేసినట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లిలో ఎంపీ మాట్లాడుతూ ముఖ్యంగా మత్స్యకారులకు ఉపయోగపడే అనేక పథకాలను బడ్జెట్లో కేటాయించినట్లు పేర్కొన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం, బడ్జెట్లో ఈసారి అంశాలు చూస్తే ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకి, పేదలకి పెద్ద ప్రోత్సాహం. ముఖ్యంగా ఈ ప్రాంతానికైతే మత్స్య కార్మికులకి చాలా ఉపయోగకరమైన, ప్రయోజనకరమైన స్కీమ్స్ వచ్చాయి. అలాగే మన ప్రాంతానికైతే మననే ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ చూసాం. ఎన్టీపీసీ హైడ్రోజన్, అనకాపల్లి ఫార్మా ఎస్సీజెడ్, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్సిల్ మెటల్ స్టీల్ ప్లాంటు,
మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినవి. అదే కాకుండా రోడ్స్లో చూస్తే అటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇటు కేంద్ర ప్రభుత్వంలో కానీ మనకి కొత్తగా మాడుగుల చౌడవరం కనెక్ట్ అయ్యి పాడేరు వరకు కూడా ఆ రోడ్డును తీసుకెళ్లేదానికి ఇంకొక నేషనల్ హైవేకి డిపిఆర్కు ఇవ్వడం, అనకాపల్లి టు రాజమండ్రి 6 లైన్ శాంక్షన్ చేసి టెండర్ స్టేజ్కి రావడం, స్టేట్ గవర్నమెంట్లో కూడా ఏదైతే ఎన్డీబీలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో పిలిచిన రోడ్లన్నీ కూడా స్టార్ట్ కావడం, ఈ ప్రాంతానికి ఒక పక్క రైల్వేస్ ఉండే ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ రైల్వే కూడా మనం చూసాం జోను ప్రకటించేది కాకుండా ఈ హైదరాబాద్ నుంచి జోన్ తీసేసి ఆ ప్రాంతం నుంచి ఉండే అన్నీ కూడా ఈ జోన్కి ఇవ్వడము, జోన్ శాంక్షన్ కావడము అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే మనం ఎలక్షన్లో మాట చెప్పామో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఈ పనులన్నీ చేసేదానికి సులువుగా ఉంటుందని, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా కాపాడుకునేదానికి ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఇక్కడ డెవలప్మెంటు ప్రజలకు ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఇంకొక పక్క ఈ బడ్జెట్లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందో, మన రాష్ట్రంలో దాదాపు 1000 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరానికి ఎక్కువ మత్స్య కార్మికులు ఉన్నారు. ఈ మత్స్య కార్మికులకి ఈ బడ్జెట్లో ఎక్కువ ప్రోత్సాహం కలగడం, రైతులకి మధ్యతరగతి. హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. నరసారావుపేట బైపాస్ రోడ్లోని వై జంక్షన్ వద్ద సోమవారం ఉదయం బైక్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడికి గాయాలయ్యాయి. అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న మంత్రి అనిత దీన్ని గమనించి తన కాన్వాయ్ను ఆపారు. జగన్ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపిన మాఫియాపై కేంద్ర ప్రభుత్వం నియమించిన సిబ్బంది సిబిఐ బృందం చర్యలు ఆరంభించింది. 4 కీలక నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించింది. విపిన్ జైన్, పొమిల్ జైన్ శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ చావడా, తమిళనాడు రాష్ట్రం దిండిగల్లోని ఏఆర్ డైరీ ఎండీ డాక్టర్ రాజు రాజశేఖర్లను పిలిపించి విచారించారు. ఏఆర్ డైరీ పేరుతో శ్రీ వైష్ణవి డైరీ ప్రతినిధులే టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకుంటున్నట్లు సిట్ తేల్చింది. ఏఆర్ డైరీ పేరును ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు, ఇతర పత్రాలు ఉపయోగించి టెండర్లలో పాల్గొన్నట్లు గుర్తించింది. అసలు భోలేబాబాకు భారీ ఎత్తున నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదని, ఆ సంస్థ మిగతా చోట్ల సేకరించి సరఫరా చేసిందని గుర్తించింది. వీటిపై సిట్ అధికారులు వేసిన ప్రశ్నలకు డైరీ ప్రతినిధులు సమాధానమివ్వలేదు. భోలేబాబా నుంచి కిలో నెయ్యి 355కు కొనుగోలు చేసి శ్రీ వైష్ణవి డైరీ ఏఆర్ డైరీకి $319.80 సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఎక్కువ ధరకు కొని తక్కువ మొత్తానికి సరఫరా చేయడం ఎలా సాధ్యం? కల్తీ చేయలేదా అని విచారణలో ప్రశ్నించగా డైరీ ప్రతినిధులు స్పందించలేదని సమాచారం. ఆయా డైరీల ఉత్పత్తి సామర్థ్యమెంత, వారు ఎక్కడి నుంచి పాలు సేకరిస్తున్నారు తదితర వివరాలు సిట్ అధికారులు రాబట్టారు.
టీటీడీతో ఏఆర్ డైరీ ఒప్పందం చేసుకుంటే శ్రీ వైష్ణవి డైరీ నుంచి ఎందుకు సరఫరా చేశారు? మార్కెట్లో కిలో నెయ్యి ధర కనిష్టంగా 500కు పైగా ఉంటే 320కే సరఫరా చేస్తామని ఎలా ఒప్పందం చేసుకున్నారు? తదితర అంశాలపై సిట్ అధికారులు వివరాలు రాబట్టారు. ₹319.80 కిలో చొప్పున 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ఏఆర్ డైరీకి వైసీపీ హయాంలో టెండర్లు కట్టబెట్టారు. గతేడాది జూన్ నుంచి ఆ సంస్థ నెయ్యి సరఫరా మొదలుపెట్టింది. జూలై 6, 17 తేదీల్లో పంపించిన 4 ట్యాంకర్లలోని నెయ్యి నాణ్యత సరిగ్గా లేదని, కల్తీ జరిగిందని గుర్తించిన టీటీడీ వాటిని పరీక్షించేందుకు గుజరాత్లోని ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్కు పంపించింది. ఆ శాంపిళ్లలో జంతువుల కొవ్వు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీనిపై విచారణకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. తర్వాత గత అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నుంచి 2, ఏపీ పోలీసు శాఖ నుంచి 2, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1తో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ ప్రస్తుతం విచారణ జరిపి 4గురిని అరెస్టు చేసింది. మంత్రి అచ్చెన్నాయుడుపై రైతుల నడ్డి విరిచారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అన్నారు. దువ్వాడ శ్రీనివాసరావు ఒక వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియోలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ వ్యవస్థ చాలా అన్యాయాలు జరిగినాయి. దళారీ వ్యవస్థకు అధ్యక్షుడు, అన్ని రంగాల బాగా సహకరించినటువంటి ఈ దందాకి, రౌడీజానికి, గూండాయిజానికి ఆద్యుడు అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు హరిప్రసాద్. ఈ హరిప్రసాద్ నేతృత్వంలో రైస్ మిల్లర్స్ సంఘం మొత్తం ఎన్నైతే ఉన్నాయో అందరూ కూడా చాలా అకృత్యాలు చేశారు. వీళ్ళ అదృష్టం కొలిది, ప్రజల దురదృష్టం కొలిది వీళ్ళకి సీఎంఆర్ పర్మిషన్స్ కూడా వచ్చినాయి. నిమ్మాడ రైస్ మిల్లు అచ్చెన్నాయుడు స్వంత మిల్లుకి. ఇందులో జరుగుతున్నటువంటి దందాలు చూస్తే ఈ రైస్ మిల్లుకు ధాన్యం వెళ్ళాలి అంటే ఏసీకేకి 6,000 రూపాయలు చెల్లించాలి. ఆ ఏసీకేలో ప్రతి బస్తాలో కూడా 5 కేజీలు లెస్ చూపించాలి. ఇది ఒక రకమైనటువంటి దందా. అయితే ఈ జిల్లాలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయటంలో చాలా దుర్మార్గమైన ఏర్పాట్లు చేశారు. అదేంటంటే కౌలు రైతులుగా కొంతమంది కార్యకర్తలను ఎన్నుకొని రైతుల వద్ద నుంచి భూమి కౌలుకు తీసుకుంటున్నట్టుగా నమ్మబలికి డాక్యుమెంట్లు సృష్టించి ఆ డాక్యుమెంట్ల ద్వారా కౌలు రైతుల పేరున ఉన్నటువంటి భూమికి బదులుగా ఇంత ధాన్యం పండించారని, ఆ ధాన్యానికి మేము మా మిల్లుల ద్వారా సేకరించామని, ఆ ధాన్యం యొక్క ధర ఇంతని ప్రభుత్వానికే నమ్మబలికి ప్రభుత్వం వద్ద నుండి ఆ డబ్బులన్నీ కూడా అకౌంట్లో జమ చేయించుకున్నారు. ఎవరి అకౌంట్లో? కౌలుదారుల అకౌంట్లో. కౌలుదారుల అకౌంట్లో జమ అయిన డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయి? అచ్చెన్నాయుడు కింజరాపు హరిప్రసాద్ అకౌంట్లోకి నేరుగా వెళ్తున్నాయి. పరిశీలన చేయమని కోరుతున్నాను. ఈ విషయాన్ని ఓ అధికారి పరిశీలిస్తే అధికారికి హెచ్చరిక చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే నిన్ను సస్పెండ్ చేస్తామన్నారు. అధికారులకు అందరికి కూడా నిర్వీర్యం చేసి వాళ్లను పక్కన కూర్చోబెట్టించారు, భయపెట్టిస్తున్నారు. కౌలు రైతుల పేరిట అసలు ధాన్యాన్ని కొనకుండా ధాన్యాన్ని కొన్నామని నమ్మబలికి నిధులు కైంకర్యం చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల్ని. రైతుల వద్ద ధాన్యం చూస్తే 7,50,000 టన్నుల పైచిలుకు శ్రీకాకుళంలో పంట పండితే ఏడాది 4,45,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. గడచిన ప్రభుత్వ హయాంలో జగనన్న నేతృత్వంలో 5,60,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఆఖరిలో మరో 30,000 టన్నులు